ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంగళ తెలుగు. బిగ్ బాస్ సీజన్ డే 1 రివ్యూ చూద్దాం. రివ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎంత మందికి ఈ రోజు తనుజ గౌడ గారు చాలా బాగా నచ్చారు, నాకైతే సూపర్ గా నచ్చారు. ఎందుకంటే వీళ్ళందరూ ఓనర్స్ అందరూ ఫుడ్ తెచ్చిస్తుంటే ఫుడ్ అయితే మాకు వద్దు, మాకు ఆకలి అయితే వేయట్లేదు, ఇప్పుడు మీరు ఇచ్చిన ఫుడ్ మేము తింటే ఆ తర్వాత బిగ్ బాస్ మాకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి మాకు మీకు ఎవరికి ఈ రోజు అంతా ఫుడ్ ఇవ్వకూడదు, అప్పుడు అందరూ స్ట్రగుల్ అవ్వాలి కదా అన్న ఒక్క పాయింట్ అయితే సూపర్ గా ఉంది. కానీ ఆ తర్వాత కొన్ని పాయింట్స్ లో అయితే నచ్చలేదు, ఆ పాయింట్స్ కూడా చెప్తాను. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ వాటికి సింపతి గేమ్ అయితే కాదు, మనకి ఏది అనిపిస్తే మాట్లాడుతున్నాడు. కాకపోతే మాస్క్ మ్యాన్ మీటింగ్ ఈ కామనర్స్ మిగతా కామనర్స్ అందరూ మాస్క్ మ్యాన్ టార్గెట్ చేశారని నాకైతే క్లియర్ గా అనిపించింది. ఎందుకంటే అది క్లీనింగ్ ఉంటాం చూసారా, కిచెన్ క్లీనింగ్, అది వంట చేసిన వాళ్ళే పాత్రలు కడిగితే తప్పే ఉంది. ఇప్పుడు మనం చేసిన వంట అందరూ తిన్న తర్వాత మనం క్లీన్ చేసుకోవడం తప్పే ఉంది. అక్కడ క్లీన్ చేస్తా అన్నారు కూడా మేము క్లీన్ చేస్తామని చెప్తున్నాను. బట్ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎందుకు అలా ఇస్తారు, ఎవరి డ్యూటీ వాళ్ళకంటే సుమన్ శెట్టి గారు సంజన గారు మాకే అభ్యంతరం మేమైతే క్లీన్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఈ మర్యాద మనిషికి కానీ మిగతా వాళ్ళందరికి కానీ ఏమైంది, అవసరం లేదు కదా, వాళ్ళే చేస్తా అన్నప్పుడు అదే పాయింట్ మాసం అని చెప్పాడు. వాళ్ళు చేస్తా అన్నప్పుడు మీకు ఎందుకు ఇంత లీడ్ వదిలేయండి అని. బట్ వీళ్ళందరూ ఏమన్నారు, ఆయన ఏం మనకి హెడ్ కాదు, కెప్టెన్ కాదు, ఆయన మాటలు మనం వినేది మర్యాద మనిషి శ్రీజ ఇలా ప్రియా వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటారు, వీళ్ళైతే ఇలా మాట్లాడుకుంటే నాకైతే అస్సలు నచ్చింది. మాస్క్ మ్యాన్ మనకి సూపర్ గా ఉన్నాడు. ఇంకో పాయింట్ లో కూడా ఇమాన్యుయల్ మీద కోపడ్డప్పుడు కూడా మాస్క్ మ్యాన్ పాయింట్ ఉంటేనే కోపడ్డాడు. గుండు అంకుల్ అని అన్నాడు, అందుకని మాస్క్ మ్యాన్ కోపడ్డాడు, అందులో తప్పులేదు. ఎందుకు ఒక పర్సన్ అంటే అతని హెయిర్ లేదు అలా అంటే ఎవరికైనా కోపం వస్తుంది, బట్ చాలా నీట్ గానే డీల్ చేశాడు. ఇంకోసారి అనొద్దు బ్రదర్ అన్నాడు, ఓకేనా. ఇమాన్యుయల్ సారీ చెప్పాడు, అంతవరకు బాగానే. కొంచెం ఇమాన్యుయల్ ఏమన్నాడంటే నేను సారీ చెప్పాను కదా అని అంటే, అంత మించి నేను నాకైతే పాయింట్ నోటెడ్ అవ్వలేదు మీరు అనింది, అంత ముందు రెస్పాండ్ అవ్వచ్చు కదా నేను ఉందాం అన్నప్పుడు అంటే ఇప్పుడు వదిలేశాడు. ఆలోచి మీరు అని చాలా సార్లు అని నువ్వే చెప్పావు కదా, చాలా సార్లు అంటే ఎవరికైనా బాధ వేస్తుంది, ఆ బాధలో అలా అనొద్దు అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది, ఓకేనా. నాకైతే ప్రియా అయితే అసలు నచ్చలేదు. సెలబ్రిటీస్ వేర్ చేసి వస్తున్నారు అని ప్రియా డిస్కషన్ స్టార్ట్ చేసింది. నాకు ఆ పాయింట్ అయితే ప్రియా నాకు నచ్చలేదు, ఓకేనా. ఓకే, ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ సో అయితే మస్తు ఉంది, చెప్పలా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. స్టార్టింగ్ లోని డ్యూటీస్ గురించి మాట్లాడుతున్నావు. ప్రియా అయితే నాకు ఫోన్ లేకుండా నేనైతే ఉండలేకపోయాను, ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఫోన్ లేకపోయినా అని అంటుంది. మర్యాద మనిషి నాకు వాచ్ లేకపోతే ఉండలేకపోతున్నాను, ఇక్కడ ఉండాలి. సినిమా కాదు, ఇంట్లో ఒక స్పూన్ అయితే నేను ఇక్కడ స్పూన్ తీయాల్సి బిగ్ బాస్ ఇక్కడ అన్ని పనులు చేయాలి, ఓకేనా. అవన్నీ వదిలేసి ప్రియా అయితే ఇక్కడ ఎమోషనల్ అయిపోయినా వచ్చి 1 డేనే అయింది, ఎమోషనల్ అయిపోతుంది, ఓకేనా. ఆ తర్వాత ఏమో సెలబ్రిటీస్ అందరూ వాళ్ళు తొక్కేస్తున్నారు, వాళ్ళు చీప్ గా చూస్తున్నారు అన్న, అది అట్లా మాట్లాడు, అట్లా అట్లా ఆలోచించుకుంటా ఉంటే మాత్రం కష్టం, ఓకేనా. మళ్ళీ కుకింగ్ చేసిన వాళ్ళు అవన్నీ క్లీన్ చేయరు అని అంటాం. ఈ పాయింట్స్ అయితే ప్రియాలో నాకు అస్సలు నచ్చలేదు. కుకింగ్ చేసిన వాళ్ళు క్లీన్ చేస్తారు, అందులో తప్పేమో. మళ్ళీ అందరూ మాస్క్ నిలబడి ఎరవడం. ఆ తర్వాత శ్రీజ ప్రియా వీళ్ళందరూ కెమెరాస్ దగ్గర పోయి మాట్లాడటం అయితే అప్పుడే కెమెరాస్ తో మాట్లాడేస్తున్నారు. కొంచెం ఇదైతే ఓవర్ అనిపిస్తుంది, ఓకే. శ్రీజ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ పాయింట్ లో శ్రీజ బాగా నచ్చింది. ఏంటంటే బయటే కొడుకునే ముందే మాట్లాడింది, వాళ్ళు హౌస్ లోకి వచ్చినప్పుడు ఫుడ్ వరకు వాళ్ళకి ఇద్దాము తను ఉన్న పాయింట్ మీద తర్వాత కూడా అదే పాయింట్ మీద నిలబడి, ఓకే నా ఫుడ్ వెళ్ళి ఇచ్చింది కానీ నైట్ అనింది కాబట్టి ఫుడ్ వరకు వాళ్ళకి ఇద్దాము, వాటర్ ఫుడ్ ఇద్దామని. ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళు వద్దన్నా కానీ తను ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అందులో సింపతి ఏంటి, తన అన్న పాయింట్ మీదే ఉంది. ఆ తర్వాత రీతు చౌదరి ఒకసారి వచ్చి అవన్నీ దొంగతనం చేసి వెళ్తుంటే అందరికీ చెప్పింది మన అన్ని రీతు చౌదరి తీసుకువెళ్తుంది. అప్పుడు వెళ్ళి తనే వెళ్ళి అది వెనక్కి తీసుకొచ్చింది. గేమ్ గానే ఆలోచిస్తుంది. బిగ్ బాస్ ఎప్పుడైతే వద్దు అని అన్నారో తనే వెళ్ళి అవన్నీ తీసుకుని వచ్చింది. ఆ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. గేమ్ గురించి ఆలోచిస్తుంది, వాళ్ళు తినలేదు కాబట్టి వాళ్ళు ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళింది. కాకపోతే అక్కడ భరణి గారు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యి శ్రీజాని కొంచెం అలా అనడం అయితే నాకు నచ్చలేదు. ఒక అమ్మాయి వచ్చేస్తుంది, పూసుకోమంటది ఇదేమని ఇచ్చేస్తుంది. ఆ పాయింట్ అయితే భరణి గారు అయితే నాకైతే నచ్చలేదు, ఓకేనా. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ గార్డెన్ ఏరియా రమ్మన్నారు అందరినీ. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదం ఇచ్చారు కదా, అవి టాస్క్ బాగా చేస్తారంటే అవైతే చేంజ్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్పి ప్రదీప్ బాగుంది. హరీష్ ఇమాన్యుయల్ క్లీనింగ్ బాగా చేస్తారు, అతను కూడా నేను చేంజ్ చేయాలి, క్లీనింగ్ ఎక్సెల్ గా చెప్తాను.
హరీష్ మాత్రం వేసినప్పుడు కొంచెం సింపతి చూపిస్తున్నాడు అని అనిపిస్తుంది. మిగతా పాయింట్స్ అన్ని ఇట్లా మాస్ మ్యాన్ హరీష్ ఎక్సలెంట్ గా మాట్లాడాడు. ఓకేనా, డీమన్ బ్రౌన్ రీతు చౌదరికి ఇచ్చారు క్లీనింగ్, దాంట్లో వెళ్ళింది రీతు చౌదరి వెళ్ళింది. శ్రీజ రామురాథుడికి ఇచ్చింది బట్టలన్నీ ఇది. ఈయా గారు భరణికి ఇచ్చారు కుకింగ్ భరణి గారు చేస్తారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ గారు హౌస్ మొత్తం క్లీనింగ్ చేయాలంటే చేయాలని చెప్పాడు మాస్ మ్యాన్ హరీష్. ఆ తర్వాత టెంట్ హౌస్ ఓనర్స్ వచ్చి వీళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఇది ఓనర్స్ ది టెంట్ హౌస్ మీరందరూ లేచి నిలబడండి అంటే ఓనర్స్ అందరూ కూర్చున్నారు, వాళ్ళందరూ నిలబడారు. ఇక్కడ ఫుడ్ దగ్గర ఎక్కడే ఫుడ్ దగ్గర ఏమైందంటే మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ వాళ్ళందరూ తిన్నప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఫుడ్ తీసేమన్నప్పుడు మాస్క్ మ్యాన్ గట్టిగా మాట్లాడారు. వాళ్ళు అయితే పని చేశారు, వాళ్ళు ఫుడ్ తింటారని ఏ కాన్సిక్వెన్స్ వచ్చినా నేనే తీసుకుంటాను గట్టిగా మాట్లాడారు మాస్క్ మ్యాన్. అయితే శ్రీజ కూడా నైట్ తను చెప్పిన మాట మీద నిలబడి ఎలాంటివి ఇచ్చినా కానీ ఏ కాన్సిక్వెన్స్ నేను భరేస్తానని నేనే భరాయిస్తాను శ్రీజ కూడా చెప్పింది. ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు భరణి గారు ఇలా మాట్లాడారు, ఇలా కొంచెం స్పెసిఫిక్ గా శ్రీజ గారు అన్నారని నాకు అనిపిస్తుంది. బట్ భరణి గారు కూడా ఆలోచన విధానం బాగానే ఉంది, బట్ బాగానే మాట్లాడుతున్నారు. చూద్దాం. హరీష్ ఫుడ్ ఇస్తున్నారు, అప్పుడు తనూజ గారు ఇలా అన్నారు. ఈ పాయింట్ లో తనూజ గారు కూడా వచ్చారు. ఇంకా చెప్పారు మీకు ఇస్తారు తింటారు, బట్ బిగ్ బాస్ వాళ్ళు మాకు ఎంటైర్ వీక్ మీకు మాకు ఫుడ్ ఇవ్వకపోతే పరిస్థితి అని గుడ్ పాయింట్ రైజ్ చేశారు. ఆ తర్వాత కాఫీ పౌడర్ అవన్నీ దొంగతనం చేద్దాం అని మాట్లాడుకున్నప్పుడు సూపర్ గా ఉంది. టాస్క్ లా చూసిస్తాను, దొంగతనం చేయకూడదు అని లేదు అక్కడ. భరణి గారితో అదే మాట్లాడు, నేను దొంగతనం చేస్తాననే మాట్లాడలేదు. పాయింట్ బాగానే మాట్లాడింది. తర్వాత మాస్క్ మ్యాన్ తనుజ గారు వద్దాం కొంచెం కెమెరా దగ్గరికి వెళ్ళి కొంచెం క్రేయింగ్ చేస్తారు, అక్కడ కొంచెం అవసరం లేదు అని అనిపించింది. కానీ మాస్క్ మ్యాన్ గన్ పాయింట్స్ మాట్లాడారు. ఆ తర్వాత డీమన్ పాయింట్స్ నీకు తెలిసి నేను ఎలా ఉంటాను, పాయింట్స్ వచ్చినప్పుడు పాయింట్స్ మాట్లాడుతూ తినే ఫుడ్ ని అలా తీసేయడం నాకు నచ్చలేదని కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఓకే చెప్పండి, అలా ప్రతిదానికి ఎమోషనల్ అయితే బట్టి తను సింపతి ఆడుతున్నాడు అనుకోవచ్చు. బట్ ఒక రీజన్ ఉంది తను ఎమోషనల్ అవుతాను. ఆ తర్వాత ప్రియా అందరూ ఫేక్ గా ఉన్నారు. ప్రియా నాకు నచ్చలేదు, అందరూ మనతో ఫేక్ గా ఉంటున్నారు, కామర్స్ చీప్ గా చూస్తున్నారు. అదైతే నాకైతే అస్సలు నచ్చలేదు. చీప్ అని అనలేదు, కానీ కామర్స్ కొంచెం అలా చూస్తున్నారు, మర్యాద మనుషులుగా హ్యాండ్ వేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూస్తాను నేను తర్వాత మాట్లాడతాను, మర్యాద మనిషి. ఆ తర్వాత వీళ్ళందరికి సర్ప్రైజ్ ఇచ్చేసాడు, అక్కడికి వచ్చేసి ఫుడ్ పెట్టాడు. ఇక్కడైతే ఇమాన్యుయల్ కి మాస్క్ మ్యాన్ కి జరిగిన ఫైట్ ఆగైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్ అనిపించింది. మాస్క్ మ్యాన్ కూడా కొంచెం తగ్గాల్సింది అని అనిపించింది. ముందు అంకులు అనకూడదు ఎవరినైనా కానీ, అవునా? అక్కడ నేను చాలా సార్లు అన్నాను, మీరు అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు పట్టించుకున్నారంటే పదే అంటే ఏ మనిషికైనా కోపం వస్తుంది. అదే తను క్లియర్ గా చెప్పాడు, అలా అనవద్దు, నీట్ గా మాట్లాడదు, ముందంకులు కాదు. ఇప్పుడు బిగ్ బాస్ మీకు అది గ్రౌండ్ ఏరియా అంతా క్లీన్ చేయాలన్నప్పుడు కొంచెం చూసి ఇవ్వండి అంటే మీరు కూడా చూసి మాట్లాడాలి అన్నారు మాస్క్ మ్యాన్. ఆ తర్వాత వాళ్ళిద్దరికి చిన్న గొడవ అయ్యి, ఆ గొడవలు అయితే ఎవరిది తప్పేం లేదు, కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే. బట్ ఎవరు తగ్గేలాగా లేదు, చూసుకున్నాను కొంచెం ఎక్కువ అగ్రెసివ్ కూడా అయ్యారు. అక్కడ భరణి గారు స్టాప్ చేస్తే ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, అంతా మాట్లాడి సేఫ్. ఆ తర్వాత తనుజ గౌడ గారు అందరూ నిద్రపోయిన తర్వాత మనం వెళ్ళి ఆ ఫోటో దొంగతనం చేద్దాం. తనుజ గౌడ గారు ఈరోజు ఆలోచించిన విధానం అయితే సూపర్ గా ఉంది. దమ్ము శ్రీజ కూడా తను నైట్ ఏ మాట అయితే మాట్లాడారు, మార్నింగ్ అది అక్కడికే వెళ్ళి వాళ్ళు చూపిద్దాం ఉన్న మాట అయితే సూపర్ గానే మాట్లాడారు, తప్పేమీ లేదు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ కూడా బాగా నచ్చాడు, బాగానే ఆడాడు. ఓకేనా, మీకు ఎంత మందికి మాస్క్ మ్యాన్ నీట్ గా ఉన్నాడు, బాగానే గేమ్స్ ఆడుతున్నాడు అనిపించిందా లేదా? అనిపించిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీకు ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో ఎవరు నచ్చారు? ఓకేనా, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మా బేబీ ఎట్లు నిజలేదు.